4 రోజుల తర్వాత గోల్డ్ సిల్వర్ రేట్స్ భారీగా పెరిగాయి. గోల్డ్ సిల్వర్ కి గ్లోబల్ పరిణామాలు దడ పుట్టిస్తున్నాయి. ప్రీషియస్ మెటల్ పై ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఎఫెక్ట్ కనిపించడం లేదు. దీంతో ఇవాళ తులం గోల్డ్ రేట్ 5,100 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,55,100 రూపాయలు పలుకుతోంది. ఇక కిలో వెండి ధర 17,000 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 2,64,500 రూపాయలుగా ఉంది. మార్కెట్లకు యుఎస్ డీల్ జోష్ నెలకొంది. సెన్సెక్స్ 3,700 పాయింట్లు లాభపడింది. 85,000 మార్క్ ని క్రాస్ చేసింది సెన్సెక్స్. ఇక నిఫ్టీ 1,200 పాయింట్లకు పైగా లాభపడింది. సెన్సెక్స్ 3,700 పాయింట్లు లాభపడింది. స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గీతానాథ్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే. అంటే మనం చూస్తున్న భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు ఉన్నాయి. ఈ జోష్ ని ఎలా చూడాలి? సో నిన్న ట్రంప్ ఎప్పుడైతే భారత్ మీద వేసినటువంటి సుంకాలను వెనక్కి తీసుకోవడం జరిగిందో, రెండు దేశాల మధ్య డీల్ ఏదైతే జరిగిందో, ఈ డీల్ ఇంపాక్ట్ నిన్న గ్లోబల్ మార్కెట్స్ లో పాజిటివ్ గా ఉన్న క్యూస్ ఇవన్నీ కలిపి ఈరోజు మన మార్కెట్ ఊతాన్ని ఇచ్చాయని చెప్పొచ్చు. భారీ గ్యాప్ అప్ తో మార్కెట్లు ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ చూసినట్లయితే 26,343 స్థాయి దగ్గర నిఫ్టీ మనం ఓపెన్ కావడం చూసాం. ఇంచుమించుగా ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలకు దగ్గరగా నిఫ్టీ ఓపెన్ అయింది. అయితే మొదటి నిమిషంలోనే కరెక్షన్ వచ్చింది. సో అంటే జనరల్ గా అంత ఎక్స్పెక్ట్ చేయం కాబట్టి లాభాల స్వీకరణకు మదుపులు దిగడంతో ప్రస్తుతానికి 1,200 పాయింట్ల లాభం నుంచి 725 పాయింట్ల లాభానికి జారీ 25,800 మార్క్ దగ్గర ట్రేడ్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ మార్కెట్లు అయితే మళ్ళీ బుల్లిష్నెస్ ని వచ్చి మార్కెట్ లో బుల్లిష్ సెంటిమెంట్ వచ్చిందని చెప్పొచ్చు. కీలకమైనటువంటి 25,000 స్థాయిని కోల్పోయిన నేపథ్యంలో ఇంకా దిగువకు వెళ్తాయేమో అన్నటువంటి భయాలు ఉన్నటువంటి నేపథ్యంలో నిన్నటి డీల్ మార్కెట్ కు మదుపర్లకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. దాంతో ఈ భారీ ర్యాలీ సాధ్యపడింది. సో అన్ని రంగాల స్టాక్లు కూడా పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ రోజు మధ్యాహ్నం నుంచి గనక మళ్ళీ కొనుగోలు మద్దతు లభించి తిరిగి పుంజుకున్నట్లయితే ఈ ర్యాలీ మరింత కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ ట్రెండ్ ఇలా ఎప్పటి వరకు కొనసాగే ఛాన్స్ ఉండొచ్చు? సో గత 2 సంవత్సరాలుగా చూసినట్లయితే అంటే 2024 సెప్టెంబర్ లో ఒక మార్కెట్ లో మనం పెట్టుబడులు పెట్టుంటే ఇప్పటికి ఏది రిటర్న్స్ రాలేదు. గత 1.5 సంవత్సరంగా మార్కెట్ లో కేవలం ఫ్లక్చువేషన్ తప్ప క్లియర్ ట్రెండ్ లేదు. క్లియర్ గా ఎక్కడ కూడా ఆదాయాలు లేవు కాబట్టి మార్కెట్ దాన్ని ఇప్పుడు కాంపెన్సేట్ చేస్తుంది. సో భారీ ర్యాలీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది 2026లో. సో మేబీ అది దానికి ఇదే ఆద్యం పోయొచ్చు. ఇక్కడి నుంచే కూడా ఇది స్టార్ట్ కావచ్చు. సో ఎక్స్పెక్టింగ్ సమ్వేర్ అరౌండ్ 26,500 ఈ స్థాయిలు దాటిన తర్వాత ఇంకా కూడా భారీగా పెరిగి 27,000 మార్కులు రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మార్కెట్ లో ర్యాలీకి సానుకూల పరిస్థితులు అయితే ప్రస్తుతం కనపడుతున్నాయి. బలపడుతున్నటువంటి రూపాయి అయితేనేమి, దాంతోపాటు ఎప్పుడైతే ట్రంప్ సుంకాలు తగ్గించారో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా తిరిగి ఇండియాలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాకా నికర అమ్మకందారులుగా ఉన్నటువంటి ఎఫ్ఐఎస్ తిరిగి కొనుగోలు బాట పట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇన్ని సానుకూలతలు ప్రస్తుతానికి మనకు కనపడుతున్నాయి. అలాగే బలహీన పడుతున్నటువంటి గోల్డ్, సిల్వర్ ఈ రెండు కూడా డిమాండ్ పెంచి ఈక్విటీస్ వైపు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇన్వెస్టర్స్. సో ర్యాలీ అయితే కంటిన్యూ అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ గీతానంద్ గారు.